ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే మొదటి దశలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని వ్రాయబడి ఉంది. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలంట. ఇది మన జీవితంలో మన విషయమై దేవుని చిత్తం అంట. చాలాసార్లు ఈ లోకంలో చాలామంది చూసినట్లయితే వారికి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించేవారిగా ఎంత మాత్రం ఉండరు. వారి జీవితంలో దేవుని స్తుతించడం కన్నా దేవునికి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని అడిగేవారే చాలామంది క్రైస్తవులు కనబడుతూ ఉంటారు. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది ఏంటంటే, మనం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. నీ జీవితంలో సంతోషం వస్తే దేవుని బాగానే స్తుతిస్తున్నావు, కానీ నీ జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఈ స్థితిని నా జీవితంలోకి అనుమతించినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే దేవుడు ప్రతి విషయమునందును మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవునికి ఇష్టమని ప్రభు చెప్తున్నాడు. మనం ప్రభుకి ఇష్టం ఏంటో అది చేసేవారిగా ఉండాలి. సంతోషం మన జీవితంలో ఏర్పడినా మనం ప్రభుని స్తుతించాలి. ఒకవేళ మన జీవితంలో దుఃఖం వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, సమస్యలు వచ్చినా, దేవా ఈ సమస్య నుండి నన్ను విడిపించబోతున్నందుకు నీకు వందనాలయ్యా అని ముందుగానే స్తుతించేవారిగా ఉండాలి. కష్టంలో అయినా దుఃఖంలో అయినా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. నిత్యము మనం ప్రభుని అడిగేవారిగానే కాదు, కానీ ప్రభుకి ద్వారా మేలులు పొందినప్పుడు కూడా దేవునికి స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవునికి కృతజ్ఞత అర్పణలు నిత్యము చెల్లించేవారిగానే, ఆరాధికులుగానే మనం బ్రతకాలండి. నిజమే కదా? పరలోకంలో కూడా ప్రభువు నిత్యము కొనియాడబడుతున్నాడు. కోట్లాది దూతల చేత, 24 పెద్దల చేత ప్రభువు దివారాత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తోత్ర ప్రతిగానములు నొందుచున్నాడు. ఆ దేవాతి దేవుడు నీ నుంచి నా నుంచి కూడా ఆశిస్తుంది. ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. కాబట్టి నీ జీవితంలో సంతోషం వచ్చినా దేవుని స్తుతించు, కష్టం వచ్చినా దేవుని స్తుతించు. అన్ని వేళలా ప్రభువుని ఆరాధించే వ్యక్తిగానే బ్రతుకు. తద్వారా దేవుడు నీ జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. తన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు అని సంతోషిస్తాడు. నీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా మేలులుగా మారుస్తాడు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్.